ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులకు కూడా, సేవకురాలికి ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయుండునుగాక. దేవుడు అర్థమవుతున్న కొలది పరలోకంలో మన అంతస్తు పెరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి మనం ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటామో పరలోకంలో మన మహిమ అంత పెరుగుతుంది. మన గమ్యం పరలోకంలో మన అంతస్తు, మన మహిమ పెంచుకోవడమే అయితే, మన ముందున్న కర్తవ్యం మాత్రం దేవుణ్ణి నేర్చుకోవాలి. అందుకే పౌలంటారు, మనం క్రీస్తును నేర్చుకుందాము. దేవుని గూర్చి తెలుసుకోకుండా ఆత్మలో మనం ఎప్పటికీ వర్ధిల్లలేం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసి మనమే ఒక ఆశీర్వాదంగా మారేటట్లు మందిరానికి వద్దాం. ఆమేన్. మనమే ఒక దీవెనగా మారుదాం. బైబిల్ ఇలా సెలవిస్తుంది ఏమిటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నేనేమంటానంటే, మనం వెలుగులోనే ఉన్నాం, మనమే ఇంకా వెలుగు కాలేదు అంటాను. కారణం ఏమిటో తెలుసా? క్రైస్తవ్యంలో విశ్వాసము, ప్రేమ, మంచితనం, నమ్మకత్వం ఇవన్నీ ఉన్నాయి, కానీ దేవుని గూర్చిన జ్ఞానం కొరబడుట చేత, ప్రతివాడు తన దగ్గరున్న కొంచెం జ్ఞానం చేత ఇంకొకరిని తప్పుబట్టే పనిలో ఉన్నారు చాలామంది. నేటి క్రైస్తవ సమాజంలో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, మనమున్న రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ చూస్తున్న దాన్ని బట్టి 20% మంది క్రైస్తవులు ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు చూసే పనిలో ఉన్నారు. ఒక 80% మంది తమ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ 80%లో దాదాపుగా 50% ఆశీర్వాదాలు, దీవెనల వెంట పరిగెడుతున్న వారైతే, ఒక 30% వాక్యం వెంట పరిగెడుతున్న వారు కూడా ఉన్నారు. ఇలా అన్ని రకాల వారు కలిసి ఉంది ఇప్పుడు క్రైస్తవ్యంలో. పరిశుద్ధాత్మదేవుని ఉద్దేశం ఏమిటంటే, పరిశుద్ధాత్మదేవుని స్వరం ఏమిటంటే, ఈ చివరి రోజుల్లో మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. కానీ అద్భుతాల వెంట, ఆశ్చర్యాల వెంట పరిగెత్తకుండా అవే మన వెంట వచ్చేటట్లు చేసుకోవాలి. మనం పరిశుద్ధాత్మదేవునితో సహవాసం చెయ్యాలి. కానీ కలలు, దర్శనాల వెంటే పరిగెత్తక అవసరాన్ని బట్టే దేవుడు మనతో మాట్లాడతాడని నమ్ముకోవాలి. నేను బైబిల్ ట్రైనింగ్ చేసే సమయంలో ఒక బ్రదర్ ఉట్టి కాళ్ళతో నడుస్తుంటే చూశాను. అదేమిటన్నా చెప్పులు లేకుండా నడుస్తున్నాం ఏమిటంటే, దేవుణ్ణి అడిగాను, దేవుడు చెప్పినాక కొనుక్కుంటాను అన్నాడు. అప్పట్లో నేను అది చూసి నవ్వుకొని, తెలివి తక్కువ వాడా అని అన్నాను. తర్వాత నాకు భక్తి సాధన అలవాటైన తర్వాత, అందరిని అర్థం చేసుకోవడం అలవాటైన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, అది ఆయన విశ్వాసం. ప్రతి చిన్నది దేవుణ్ణి అడిగి చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. ప్రతి చిన్నదాన్ని దేవుణ్ణి అడిగి చేద్దాము అనుకుంటున్నాడు. సరే, ఆయన ప్రారంభ విశ్వాసాన్ని నేను ఎందుకు హేళన చేయాలి? మన ఇంట్లో తండ్రిని, తల్లిని ప్రతి చిన్నది అడిగే కదా కొనుక్కుంటాం. ఆయన కూడా అలాగే ఉన్నాడేమో పాపం అని నాకు ఎప్పుడు అర్థమైందంటే, సేవలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 7-8 సంవత్సరాలకు నాకు అప్పుడు స్పృహ కలిగింది. ఈ అనుభవం లేనప్పుడు నేను హేళన చేశాను, కానీ ఎప్పుడైతే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందో, నాకు అనుభవం వచ్చిందో, నేను అందరిని అర్థం చేసుకోవడం ప్రారంభించాను. అంతకు మునుపు ముఖం మీద మాట్లాడేసేవాడిని. ఇప్పుడు వారి హృదయంలో ఉన్నదాన్ని కూడా అర్థం చేసుకునే కృపనిచ్చాడు దేవుడు. ఈ చివరి రోజుల్లో అభ్యంతరాలు ఉంటాయంట, కానీ మనం యోగ్యులమో కాదో ఆ అభ్యంతరాలే నిర్ణయిస్తాయి. రాయబడింది ఏమిటో తెలుసా? మీలో యోగ్యులెవరో కనబడున్నట్లు భిన్నాభిప్రాయములు ఉండక మానదు అన్నాడు. భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు యోగ్యంగా ఆలోచించి, యోగ్యంగా మాట్లాడి, యోగ్యంగా ప్రవర్తిస్తే మనం దేవుని మనసులో చోటు సంపాదించుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడి తీరాలి.
ఎందరు ఆయన ఆత్మతో నడిపించబడుదురో వారందరూ ఆయన కుమారులు అవుతారు, ఆయన పిల్లులు కదా. పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడితే ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. ఆయన దూషించి ద్వేషించే దేవుడు కాదు, సరిచేసేవాడు, కట్టే దేవుడు. ఎవరైనా ఆత్మదేవుని చేత నడిపించబడితే వారు మరొకరిని దూషించే పనిలో ఉండరు. ఒకసారి పరీక్షించుకుందాం. మనం సంఘంలోనే, మన కుటుంబంలోనే, మన బంధువుల్లోనే కావచ్చు, ఏదైనా ఒక లోపం కనబడితే దాన్ని దూషించకుండా అర్థం చేసుకోగలుగుతున్నామా? మన వల్ల అవుతుందా? ఎక్కువసార్లు దూషిస్తాం మనం. పరిశుద్ధాత్మదేవుడు మనలో తన కార్యము జరిగించాలంటే, పరిశుద్ధాత్మదేవుడు మనలో తన కార్యం జరిగించాలంటే, ఎఫెసీ పత్రిక 4:31 ఉన్నటువంటి లక్షణాలు మనలో లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:31 ఉన్న లక్షణాలు ఏమిటి? మొదటిది ఏమిటంట? సమస్తమైన ద్వేషము. రెండోదేమిటి? కోపము. మూడోదేమిటి? క్రోధము, అల్లరి, దూషణ. ఇవి లేకుండా జాగ్రత్త పడాలి. ప్రారంభంలోనే ఏమన్నారు? సమస్తమైన ద్వేషము. ఏదైనా బైబిల్ ప్రకారంగా బోధించాలి అంటే, బైబిల్ ప్రకారంగా ఇది మంచి, ఇది చెడు అని చెప్పాలంటే, బైబిల్ ప్రకారంగా ఇదిగోండి ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పాలంటే ద్వేషించే మనసు ఉండకూడదు. ద్వేషము మనలో నిండినప్పుడు సరిచేయడానికి మనం పనికిరాము, అన్ఫిట్. ఈరోజు సమాజంలో చాలామంది ఒకరినొకరు దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నారు. ద్వేషం అవమానిస్తుంది. ద్వేషం వ్యక్తులను దూషిస్తుంది. ద్వేషం ప్రేమగా ఉండనివ్వదు. ద్వేషం ఆత్మదేవుని చిత్తం జరిగించనివ్వదు. ద్వేషం ఉన్న చోట సత్యస్థాపన పొరపాటును కూడా జరగదు. మనం ద్వేషించవలసింది అసత్యాన్ని, అసత్యంలో ఉన్న మనుషుల్ని కాదు. మనం ద్వేషించవలసింది సాతానుని, సాతాను చేత పీడింపబడుతున్న వారిని కాదు. మనం ద్వేషించవలసింది పాపాన్ని, పాపంలో ఉన్నవాన్ని కాదు. నా ప్రభు పాపిని ప్రేమించాడు గాని పాపాన్ని ద్వేషించిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, అర్జెంటుగా మనం సరి చేసుకోవాల్సింది ఏమిటి? మన ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం సరిచేయకుండా మనం ఎంత ఆరాధన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సమర్పించినా దేవునికి అంతా కూడా మనకు ఈలోక లాభమే. పరలోక మహిమగా మారదు, పరలోక అంతస్తుగా మారదు. దేవుడెంత కరుణామయుడంటే, ఇక్కడ నువ్వు చేస్తున్న ఆరాధన, నువ్వు సమర్పిస్తున్న స్తుతి, నువ్వు దేవుని పని కొరకు బాధ్యతగా ఇస్తున్న కానుక, అన్నిటిని బట్టి నీకు ఈ లోకంలో ఇచ్చే సౌఖ్యం ఇవ్వక మానట్లేదు ఆయన. మీకు తెలుసా, మీరు కానుక ఇవ్వకపోయినా దీవిస్తాడు ఆయన. దశమ భాగాలు ఇవ్వకపోయినా దీవిస్తాడు ఆయన. కానుకలిస్తేనే, దశమ భాగాలు ఇస్తేనే దీవిస్తానని చెప్పలేదు ఆయన. కానీ ఒకటి తెలుసుకోవాలి మనం, కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. ఆయన కానుకలిస్తే, దశమ భాగాలు ఇస్తేనే దీవించే దేవుడు కాదు. గాని ఈ కానుక లేదా దశమ భాగాలనేవి అవి మన భక్తి సాధనలో బాధ్యతకు సంబంధించిన విషయం, భక్తి సాధనకు సంబంధించిన విషయం. ఆశీర్వాదములు అనే విషయం అలా పక్కన పెడితే, కానుకిస్తేనే, దశమ భాగాలు ఇస్తేనే దేవుడు నన్ను దీవిస్తాడు అని కాదు. అయితే బైబిల్ గ్రంథంలో, మలాకీ గ్రంథంలో రాయబడింది ఏమిటంటే, నేను నియమించిన నియమము ప్రకారముగా మందిరంలోనికి తేవలసిన దానిని తీసుకొని రండి అన్నాడు. అది నియమం, భక్తికి సంబంధించిన నియమం. అది మన బాధ్యతకు సంబంధించిన విషయం. నేను ఆయన కుమారుడను, కుమార్తెను గనుక ఆయన నియమము ప్రకారంగా నేను అడుగులు వేస్తాను అనేది మన కర్తవ్యం. అది మన ఇంట్లో మన తండ్రి, మన తల్లి నియమించిన నియమం ప్రకారంగానే మనం ఇంట్లో నడుచుకుంటాం. తల్లి తండ్రి నియమించిన పద్ధతి ప్రకారంగా పిల్లలు పెరుగుతారు ఇంట్లో.
అలాగే యావత్తు క్రైస్తవ సమాజానికి దేవుడు ఏం చెప్పాడంటే మందిర సేవ కోసం, అలాగే సేవ కోసమే ప్రతిష్ఠించుకున్నటువంటి యాజకుల కోసం ఆయన ఒక నియమం పెట్టాడు. వారు తమ కోసం బ్రతకక అనేక కుటుంబాల కోసం తమ జీవితాన్ని త్యాగపూరితంగా బ్రతకాలని నిర్ణయించాడు. కాబట్టి వారు, తమ కుటుంబము, తమ పిల్లలు దేవుని పని వలన పోషింపబడాలని దేవుడు నిర్ణయించాడు. సంఘమంతా కానుక సమర్పించినప్పుడు ఆ కానుకతో మందిర పరిచర్య జరుగుతుంది. దశమ భాగం అనేది ధర్మశాస్త్రమునకు సంబంధించిన విషయం కాదు. ధర్మశాస్త్రము లేనప్పుడే దేవుని స్నేహితుడైన అబ్రహాం దాన్ని సమర్పించినప్పుడు షాలేము రాజుగా మెల్కిసెదెక్గా ఆయన అంగీకరించాడు. అప్పటి నుండి అది కొనసాగుతూనే ఉంది. 10వ వంతు నీ ఆశీర్వాదమునకు సంబంధించింది కాదు, అది నీ యోగ్యతకు సంబంధించింది. నాకు డబ్బు కంటే నా దేవునితో నిబంధనే ముఖ్యం. నాకు డబ్బు కంటే భక్తి సాధన ముఖ్యం. నాకు ధనం కంటే దేవుడే ముఖ్యం అని చెప్పే ప్రయత్నం దశమ భాగం. అయ్యా, నువ్వు నీ నియమము ప్రకారంగా, భక్తుల నియమము ప్రకారంగా నేను కూడా ధనము కంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నా కష్టమంతటిలో నా బాధ్యత ఇది అని మనం నియమంలో, భక్తిలోని నియమంలో మనం దశమ భాగం సమర్పిస్తామే గాని దశమ భాగం ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి, మొక్కులు తీరిపోతాయి అనే నమ్మకం మీకుంటే ఆ మూఢనమ్మకాన్ని తీసేసుకోండి. నీ బాధ్యత, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఉన్న నీ బాధ్యతగా, నీ కర్తవ్యంగా ఇవ్వబడ్డ నియామకం దశమ భాగం, కానుక. అవిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడనే మాట ఎప్పటికీ మీ మనసులోనికి రానివ్వకండి. నువ్వు కానుక ఇవ్వకపోయినా, దశమ భాగం ఇవ్వకపోయినా నిన్ను దీవిస్తాడు ఆయన. నాకిస్తేనే దీవిస్తానే మనసు ఆయనకు లేదు గాని ఆయన లేఖనములలో ఒక ప్రస్తావన చేశాడు. మలాకీ గ్రంథంలో లేఖనం ఉంది కాబట్టి మనం మాట్లాడుకోవలసి వస్తుంది. ఈ మధ్య ఇలాంటి వివాదం ఎక్కువైంది కాబట్టి నేను అవగాహన కలగజేస్తున్నాను. ఇస్తేనే దీవిస్తాడు కాదు, ఇస్తేనే దీవిస్తాడనే నమ్మకాన్ని తొలగించుకోండి. నువ్వు కానుకిస్తేనే, దశమ భాగం ఇస్తేనే దేవుడు దీవిస్తాడని అనుకుంటే అది మూఢనమ్మకంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు ఎలా బ్రతికినా సరే కానుక దశమ భాగం ఇచ్చేసి దీవెనలు పొందొచ్చు. ఇంకప్పుడు ఎలా బ్రతికినా కానుక దశమ భాగాలు వేసి దీవెనలు పొందొచ్చు. ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని రకాల తప్పులు చేసినా, ఎంత బ్లాక్ మనీ దాచినా సరే రాజకీయ నాయకులు దాన ధర్మాలు చేసి ఆశీర్వాదాలు పొందొచ్చా? దేవుడు ఇచ్చేస్తాడా? దుర్మార్గముగా నడిచి, భక్తిహీనంగా నడిచిన రాజులు అనేకులను ఆయన ఏం చేశాడు? అణిచివేశాడు. అవును కదా? డబ్బు దేవునికి ఇచ్చేస్తే డబ్బుకు దేవుడు లొంగిపోయి నిన్ను దీవించేస్తాడా? అలాగైతే గారడీ సీమోను డబ్బు పెట్టి వరములు అడిగినప్పుడు ఇచ్చాడా దేవుడు? ధనమునకు దీవెన కాదు, మళ్ళీ చెప్తున్నాను, డబ్బిస్తే దీవెన కాదు. క్రైస్తవ సమాజం మేలుకోవాలి. దేవుని సన్నిధిలో డబ్బు పెడితే దీవెన వస్తుందనేది నీ మూఢనమ్మకంలో భాగమే. దేవుని పనికి నేను సహాయంగా ఉంటే అది దీవెన అనుకునే విశ్వాసం భక్తి సాధన. ప్రైజ్ ద లార్డ్. దేవుడు, దేవుని గ్రంథము, భక్తి సాధన ఎంత అర్థమవుతుందో వివాదాలు అంతగా తొలగిపోతాయి. పరిసయ్యులు శాస్త్రులతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఇది మానక అది చెయ్యుడి. ఏమన్నాడు? ఇవి మానక అవి చెయ్యుడి అన్నాడు. ఏవి మానక? వాళ్ళు 10వ వంతు తీయడంలో, కానుకలు సమర్పించడంలో, వీటన్నిటిలో ఉన్నారు. అంతా బాగుంది కానీ మీరు న్యాయముగా నడుచుకోవట్లేదు. అవి మానక ఇవి చెయ్యుడి అని అన్నాడు. ప్రభువే స్వయంగా ఆ మాట అన్నాడు. దానిని దృష్టిలో ఉంచుకోవాలి మనం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కానుక ఇస్తే, దశమ భాగం ఇస్తేనే దేవుడు దీవిస్తాడనేది మూఢనమ్మకం. కానీ నా దేవుని పని ఆగకూడదు, దేవుని పని చేస్తున్నవాడు ఆగకూడదు, దేవుని నియమంలో నేనుండాలి. ఇది నేను దేవుని బిడ్డను కాబట్టి నా బాధ్యత అని డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే పనే కానుక సమర్పించడం, దశమ భాగం సమర్పించడం. అది మన కర్తవ్యం.
దేవుని ఇంటిని, దేవుని సేవను కట్టుకునే పని మనము, దేవుని పిల్లలమైన మనది. అందుకే మందిరం కడుతున్నామండి అంటే ఏం చేస్తాం? మన దగ్గర లేకపోయినా ఏదోలా కష్టపడైనా సరే మందిరంలో నా వంతు ఉండాలి, నా పిల్లలకి ఈ మందిరం ఉపయోగపడాలి, నేను ఇలాగూ ఇష్టంగా ఇస్తున్న దాన్ని బట్టి దేవుడు నన్ను దీవించాలి అనుకుంటాం మనం. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఆయన కొరకు ఏదైనా ఇస్తే మన అవసరతలన్నిటిలో ఆయన కృతజ్ఞత కలిగే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా వెళ్ళాడు కరువులో శారేపాతుకి. అక్కడ ఒక స్త్రీ, చాలా బీద స్త్రీ, తన దగ్గరున్న అప్పము తన కుమారుడు తిని ఏమనుకుంటుంది ఆవిడ? తిని చనిపోవాలి అనుకుంది. ప్రవక్త అక్కడికి వెళ్ళి ముందు నాకు పెట్టు అన్నాడు. అక్కడ ఈనాటి మనుషులు ఉండుంటే ఏమనేవాళ్ళో తెలుసా? చూడండి, అతను దైవజనుడా, ఆవిడ తన బిడ్డతో ఆ రొట్టేదో తినేసి చనిపోవాలనుకుంటుంటే వాళ్ళకే లేకపోతే నాకు పెట్టు అని అడుగుతున్నాడు. ఇంత మూర్ఖుడు దైవజనుడు అని ఇప్పుడున్న వాళ్ళు ఉంటే ట్రోల్ చేసేవాళ్ళేమో. మహానుభావులు, ఆకాశవాసులై భూమి మీదకి ఏ తెంచారు వారందరూ. వల్గారిటీ, దూషించడం, ద్వేషించడం, తృణీకరించడం, అవమానించుకోవడం, ప్రతిదాన్ని తప్పుగా చూపించడం. ఎవరైనా ఒకదాన్ని తప్పుగా మాట్లాడితే అలాగే వంకరగా ఆలోచించే వారందరూ దాన్ని తప్పుగానే చిత్రీకరించి ప్రచారం చేయడం. ఎందుకు క్రైస్తవ్యంలో ఈ దుర్మార్గం? ఒకరినొకరు ప్రేమతోనే సరి చేసుకుందాం, వాక్యంతో సరి చేసుకుందాం, ఆలోచన విధానం పంచుకొని సరి చేసుకుందాం, పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని సరి చేసుకుందాం, బలంగా ప్రార్థనా శక్తిని చేసి సరి చేసుకుందాం. దేవుడు చాతగానివాడా? ఆయన ఓడిపోతాడా? ఆయన సంఘం బలహీనమవుతుందా? ఆయన అనుకున్నది నెరవేరకుండా ఉంటుందా? మరి ఆయన ఎలాగో గెలుస్తాడు కదా. మనం మూఢ ప్రయత్నాలు ఎందుకు? కోపంతో నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోనంత వరకు క్రైస్తవ సమాజంలో ఆయన అనుకున్నటువంటి సంస్కరణ జరగదు. సత్యము నుండి సర్వసత్యంలోనికి నడవాలి అంటే ప్రతి చిన్నదాన్ని బట్టి తూకం వేసి తప్పుపట్టడం మానేసేయాలి. ప్రతి దాన్ని మనకు నచ్చినట్లు ఆలోచించడం మానేసేయాలి. మొదటి చేయాల్సిన పని అది. చూడండి, ఏలియా ముందు నాకు పెట్టు అని అడిగినప్పుడు ఆవిడ ఏం చేసింది? అయ్యా, ఒకటే అప్పం ఉంది, ఈ ఒక్క అప్పం నేను నా బిడ్డకు పెట్టేసి చనిపోతాం. ఇంకా ఆకలికి ఇంకా నెక్స్ట్ మేము ఆకలి తీర్చుకోవడానికి ఏమీ లేదు. మరలా ఆహారం దొరకపోతే చనిపోవడం తప్ప ఈ కరువులో మాకు ఇంకొక దిక్కు లేదు. అప్పుడు భక్తుడు అన్నాడు, నాకు పెట్టండి మొదట అది అన్నాడు. ఇదే విషయం ఈనాడు గాని చేస్తే ఎవరైనా సేవకులు వారిని భయంకరంగా అవమానించేస్తారు మనం. కానీ సేవకుడు ఏదైనా సరే ఒక మాట అన్నప్పుడు దేవుడు అతని మాట రూఢిపరచడానికి పనిచేస్తాడు. నాకు పెట్టు ముందు. ఇప్పుడున్న వాళ్ళైతే ఏలియాని భయంకరంగా ట్రోల్ చేసేవాళ్ళు. అదిగోండి, ముందు ఆయనకు పెట్టాలంట. ఒక తల్లి, ఒక విధవరాలు, ఇంకా దానికి కొంచెం సెంటిమెంట్ జోడించేసి చిన్న కొడుకు ఆకలి కేకలతో ఉన్నారు, విలవిల్లాడుతున్నారు. ఇతడు దున్నలాగున్నాడు, కష్టపడొచ్చు కదా, ఇతను కూడా తనకు రొట్టె సంపాదించుకోవచ్చు కదా అని నిందించేస్తారు. ఏదైనా ఒక్కటి అర్థం కాకపోయినా, ఒక స్టేట్మెంట్ తప్పైనా, ఏదైనా ఒక సందర్భంలో అందరం బాగుందాం, కలిసి ఉందామని చెప్పినా సరే దూషకులకు కోపమే. అప్పటి నుంచి భక్తులను కూడా టార్గెట్ చేసి దూషిస్తారు. ఏలియా ఏంటి, అబ్రహాం ఏమిటి అనాల్సి వస్తే ఎవరినైనా అనేస్తారు మనుషులు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు పై రూపంను చూసి మాత్రమే మాట్లాడతావు. దేవుడు హృదయాంతరంగాన్ని బట్టి లెక్కలేయడం ప్రారంభిస్తాడు. జాగ్రత్త. అందుకే అంటాడు, నువ్వు కిందున్నావు, దేవుడేమో పైనున్నాడు, అన్నిటిని గమనిస్తున్నాడు. జాగ్రత్త. తొందరపడి మాట్లాడేసి తర్వాత అర్థం చేసుకుని అపార్థం చేసుకున్నాను సార్, క్షమించండి. ఈ కోతి స్వభావం మంచిది కాదు. కోతి ఆతృత మంచిది కాదు. భక్తి జీవితంలో మనకు తెలిసి తెలియని కాలంలో ఎలా పడితే అలా మాట్లాడుండొచ్చు. కానీ తెలుస్తూ వస్తున్న కాలంలో పౌలు అంటాడు, చిన్నతనంలో ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళ ఉన్నాను కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను అంటాడు. భక్తి జీవితంలో ఎదుగుతున్న కొలది నోటికి అదుపు ఉండాలి. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, ఒక వ్యక్తిని అవమానించి దూషించడం పరిశుద్ధాత్మనికి నచ్చిన పని కాదు. ఒక వ్యక్తిని తిరిగి కట్టడం
పరిశుద్ధాత్మ దేవునికి నచ్చిన పని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు ఏలియా అదే మాట ఇప్పుడు ఏలియా ఇక్కడుండి అనుంటే ఊరుకుంటారా ఏలియాని? ఈ కాలంలో అప్పటి కాలపు మహాభక్తులు గాని బ్రతుకుంటే వారిని కూడా మళ్ళీ సిలువేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంతా పై రూపంలో చూసి మాట్లాడేవారు, తీర్పులు తీర్చేవారే. హృదయంతరంగాన్ని చూసేవారు ఎవరు? ఏదైనా ఒక బోధ పొరపాటుగా అనిపించిన, ఒక స్టేట్మెంట్ తప్పుగా అనిపించిన ఆ వ్యక్తిని ఇంకా చీల్చి చెండాడేస్తారు ఈనాటి సమాజం. నేను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి సార్వత్రిక సంఘంలో అందరిలో, ప్రతి మినిస్ట్రీలో, ప్రతి సేవకునిలో, ప్రతి చోట, ప్రతి బోధలో ఎక్కడో చోట లోపమైతే ఉంది లేదా? ఈ లోపమును సవరించడానికి పరిశుద్ధాత్మని సహవాసం మనతో ఉంది. ఒక్క రాత్రిలోనే అన్నీ అయిపోవాలన్నట్టుగా మాట్లాడకుండా కాలక్రమేపీ అన్ని జరగడానికి, ముడత మచ్చ కలంకము లేకుండా దేవుడు మనల్ని తయారు చేయడానికి పనిచేస్తున్నాడు. అందుకే ఒకరినొకడు సరి చేసుకునే అవకాశం ఉంది. అది దూషణ, ద్వేషం, కోపం, అవమానంతో కాదు జరగాల్సిందే, ప్రేమతో, గౌరవంగా జరగాలి. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త అయిన దేవుడు కాదు, సమాధానమునకు కర్త అయిన దేవుడు ఆయన. అది సంఘం అంటే. కాలం గడుస్తున్న కొలది మనల్ని ఆయనలా మార్చాలనుకుంటున్నాడు ఆయన. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంట. సమానమైన సంపూర్ణత. అలాంటి ఒక అంతస్తుకు వెళ్ళాలంటే వదరుబోతలకు, దూషకులకు, ద్వేషకులకు అలాంటి స్థానం ఉంటుందా? రెబల్స్ గా మారొద్దు మనం. అధిక నీతిమంతుల్లాగా మాట్లాడొద్దు. కాలంతో పాటు దేవుడు అందరినీ సరి చేసుకుంటాడు. సరి కాకపోతే అవసరమైతే వారి కాలాన్ని ముగిస్తాడు కూడా. సంఘం సంపూర్ణ సిద్ధి పొందడమే దేవునికి కావాలి. కాలంతో పాటు మారే అవకాశం ఇస్తాడు. ఎంత చెప్పినా మారకపోతే వారి కాలాన్ని కూడా ముగించి సంఘాన్ని సరి చేసుకుంటాడు ఆయన. ఆయన యజమాని. ఆయన చేసిన కుండతో ఆయన ఏమైనా చేయగలడు. ఏం చేసినా ఆయన న్యాయంగానే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమామయుడు ప్రేమతో కూడా మరణాన్ని విధిస్తాడనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? ప్రేమామయుడు ప్రేమతో కూడా మరణాన్ని విధిస్తాడు. ఎందుకు? ఇంకా వాడు బ్రతికి పాపంలో ఇంకా నరక పాపం చేసి వాడు దేవునికి పూర్తిగా శాశ్వత కాలం దూరం అవ్వకుండా, కొన్నిసార్లు వాడు ఎంత చెప్పినా ఇంకా మారడు, వీడు భవిష్యత్తులో ఎక్కడో చోట నాకు దూరం అయిపోతాడని దేవునికి తెలిసినప్పుడు దేవుడు అక్కడ ఆపేస్తాడు వాడిని. దేవుడు వాడిని అక్కడ ఆపేసి ఇంకా వీడు నరక పాపం చేయకుండా తీసుకెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కొందరి జీవితాల్లో దేవుడు మేలు చేసినట్టే అది. మీరు చెప్పండి, వాడు ఇంకో 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతికి పూర్తిగా నరక పాపంలో పడి దేవునికి దూరం అవడం మంచిదా? దేవుడు మధ్యలోనే వాడిని తీసుకెళ్లి శాశ్వత కాలం పరలోకంలో కాపాడుకోవడం మంచిదా? వీడైనా, వాడి కుటుంబమైనా, వాడి పిల్లలైనా, భార్య అయినా, ఎవరైనా గాని ఆయన రాకడ సమీపిస్తుంది కాబట్టి రాకడ రాగానే అందరూ ఖచ్చితంగా మరలా అక్కడే ఉండాలిగా. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి మరణం ఇస్తే ఆయన దృష్టికి అది దుఃఖం కాదు, తన బిడ్డను సంపాదించుకుంటున్నాడు ఆయన. మరణం మనకు దుఃఖం, ఎందుకంటే మరలా సంపాదించుకోలేవు. కానీ మరణం తర్వాత కూడా తన బిడ్డలు తన దగ్గరే ఉండేటట్లు ఆయన చూసుకుంటున్నాడు. తల్లి ఏడుస్తుంది, అయ్యో నా బిడ్డ. ఆయన అంటాడు, నువ్వు నా బిడ్డవే, నీ బిడ్డ కూడా. అందరినీ నా దగ్గర సమకూర్చుకుంటున్నాను. ఒక వ్యక్తికి మరణం ఇవ్వగలిగిన దేవుడు, ఒక వ్యక్తికి జీవము కూడా ఇవ్వగలిగిన దేవుడు అయితే ఆయనే కదా ఈ లోకానికి సత్యదేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవ మరణములు ఆయన వశంలో ఉన్నప్పుడు, ఆత్మలన్నిటినీ సృష్టించిన దేవుడు ఆయన అయినప్పుడు, ఆయన నీకు అన్యాయం చేసినట్టు నీకు ఒకవేళ పై రూపంలో అనిపించినా నీకు చేసిన గాయంలో కూడా ఆయన న్యాయమే చేస్తాడు. యోబు జీవితంలో జరిగినది న్యాయమా అన్యాయమా? గొప్ప భక్తి చేస్తున్నాడు, శ్రమ పొందాడు. పై రూపంగా చూస్తే యోబుకు చాలా అన్యాయం జరిగింది అనిపిస్తుంది ఈ లోక న్యాయంతో. కానీ మీకు తెలుసా, యోబుకు ఈ లోక న్యాయంతో అన్యాయంలాగా కనబడుతుండవచ్చు, కానీ యోబు జీవితం వల్ల దేవునికి మహిమ కలిగింది. సంఘానికి ఎన్నో రహస్యాలు అందేటట్లు యోబు గ్రంథం రాయబడింది. యోబు వల్ల సాతాను సిగ్గుపడ్డాడు. యోబు వల్ల కొన్ని వందల వేల మంది అమాయకులు సాతాను చేతుల్లోంచి తప్పించబడ్డారు. సార్వత్రిక సంఘానికి
ఒక ఆశీర్వాదకరమైన దీపం యోబు. ఇలా ఆలోచిస్తే యోబుకు జరిగింది నష్టం కంటే కూడా పరలోకంలో మహామహిమ దొరికింది యోబుకి. 1000 సంవత్సరాలు ప్రార్థన చేసినా సరే దొరకనిది, 1000 సంవత్సరాలు బ్రతికి నీతిగా ఉన్నా సరే దొరకనిది, దేవుని మహిమ కొరకు నలిగిపోతే దొరుకుతుంది. దేవుని నుండి అన్ని పొందడం మాత్రమే ఆశీర్వాదం కాదు, దేవుని మహిమార్థమై దేవుని చిత్తము కొరకు 100,000 మంది వెలగడం కొరకు నువ్వు నలిగి విరగడం కూడా ఆశీర్వాదమే. ఆమేన్. దేవుని మహిమ కొరకు నీకు అన్యాయం జరిగితే అది కూడా న్యాయమే. ఈ లోక న్యాయాల రీత్యా చూస్తే అది అన్యాయం కావచ్చు, కానీ పరలోక చట్టం రీత్యా చూస్తే నువ్వు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. స్తుతి కలుగునుగాక. ఇది భక్తి నియామకం. బైబిల్లో ఉన్న భక్తులను చూసి మనం కూడా అలాగే దీవెన పొందడం కొరకు, దీవెనలు పొందడం కొరకే బతికితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. ఇన్నాళ్ళు లాభాల కొరకు దేవుని సన్నిధిలో ఉన్నావు, ఇప్పుడు దేవునితో చెప్పు, నేనే నీకు లాభం అవ్వాలనుకుంటున్నాను ప్రభువా. నేను, నా కుటుంబం, నా పిల్లలు నీకు లాభంగా బ్రతుకుతాం. ఆయనకు లాభంగా బ్రతకడం అంటే ఏంటి? ఎంతసేపు కానుకలు దశంభాగాలు ఇవ్వడమేనా? అదే లెక్కలోకి రాకూడదు. అది మన కర్తవ్యం. మళ్ళీ చెప్తున్నాను, అది మన కర్తవ్యం. ఆయనకు లాభంగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా? ఆయన అనుకున్న ప్రతి ఆలోచన భూమి మీద నెరవేర్చడానికి కావలసిన సహకారులం అవ్వాలి. మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చే సహకారులం అవ్వాలి. అది నెరవేర్చే ప్రయత్నంలో ధనం పెట్టాల్సి వస్తుంది, ప్రార్థన పెట్టాల్సి వస్తుంది, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కుదిరితే మన పిల్లలను కూడా దేవుని సేవకు ఇవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు. దేవుడు పిలిస్తే, దేవుడు అవకాశం ఇస్తే, లేదు అంటే కుటుంబ సమేతంగా దేవుని పని జరిగిన ప్రతి చోట మనం పని చేయాల్సి వస్తుంది. ఏదో ఒక రూపంలో మనం ఏం చేయగలిగితే అది. కొందరు ధనం ఇవ్వలేరు పాపం, కానీ కుటుంబ సమేతంగా వచ్చి భోజనాలు జరిగే చోట వడ్డించడమో, అక్కడున్న ఇస్తరాకులు తీసేయడమో, మందిరంలో సేవ చేయడమో, కుర్చీలు తుడిచివేయడమో, ఇలా చిన్న చిన్న పనులన్నిటిలో శ్రద్ధగా చేస్తారు తగ్గించుకొని. ఒక 10,000 ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువే అది. ఎందుకంటే దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబం తగ్గించుకొని పనిచేయడం ముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్. మందిరం దేవుని ఇల్లు అయితే దేవుని ఇంటిని శుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనదే కదా. ఇవ్వగలిగిన వారు, చెయ్యలేని వారు ధనమిచ్చి సహకరిస్తే, తమ బలముతో చేయగలిగిన వారు ధనం ఇవ్వలేకపోతే అదే బలాన్ని దేవుని సేవలో పెడతారు. నేను కొన్ని చర్చెస్లో వాక్యం చెప్పడానికి వెళ్తుంటాను సభల్లోకి. చాలాసార్లు అంటే పిలిచిన వారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అలా వరుసగా పిలుస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. నాన్ స్టాప్గా ప్రతి సంవత్సరం వెళ్తాను వారి దగ్గరికి. అక్కడ ఒక కుటుంబాలను చూస్తుంటాను నేను. వాళ్ళిద్దరు ముగ్గురు పిల్లలతో, భార్య, భర్త, అందరూ దేవుని పనిలో పరిగెడుతుంటే, దేవుని పనిలో, మందిర పనిలో తిరుగుతుంటే వాళ్ళని చూసి ముచ్చటేస్తుంది. ఎప్పుడు చూసినా తగ్గించుకొని పనిచేస్తారు మందిరంలో. ఇలాగో దేవునికే లాభం అవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఏ చిన్న ప్రయత్నమైనా సరే దేవుని దృష్టిలో ఉంటావు. మీరు చెప్పండి, మనం దేవుని మనసులో చోటు సంపాదించుకుందామా పరలోకంలోనా? కొందరు ఆలోచనలో పడ్డారే, ఇదేంటి 2 ఒకటే కదా, సపరేట్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని. లేదు, 2 ఒకటి కాదు, 2 ఒకటి కాదు. దేవుని మనస్సులో చోటు సంపాదించుకోవడం వేరు, పరలోకంలో చోటు సంపాదించుకోవడం వేరు. అర్థమయ్యేటట్టు చెప్తాను. మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ఆత్మీయ అంతస్తుని బట్టి పరలోకంలో చోటు సంపాదించుకుంటే ఎక్కడో చోట చోటు దొరుకుతుంది. ఎందుకంటే పరలోకంలో అందరూ ఒకే ప్లేస్లో ఉండరు. కొందరు తక్కువ మహిమలో ఉంటారు, కొందరు ఎక్కువ మహిమలో ఉంటారు. నువ్వు పరలోకంలో ఎక్కడో మూలనైనా ఉంటావేమో స్థలం సంపాదించుకుంటే పరలోకంలో, కానీ దేవుని మనస్సులో గాని చోటు సంపాదించుకుంటే నువ్వు ఏ మూలనున్నా సరే పిలిచి పక్కన కూర్చుని పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు ఏది ముఖ్యం? అది దేవుని మనస్సులో చోటు సంపాదించుకోవడం ముఖ్యం. నాయకునితో పని చేయడం ఎంత ముఖ్యమో నాయకుని మనస్సులో చోటు సంపాదించుకోవడం అంతే ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. మనం దేవుని మనస్సులో చోటు సంపాదించుకున్నామే అనుకోండి, ఆయన మనస్సులో ఉన్న సంగతులు కూడా మనతో పంచుకుంటాడు ఆయన. కాబట్టి ఇన్నాళ్ళు లాభాల కొరకు దేవుని వెంట పరిగెత్తిన క్రైస్తవ్యం
ఇక మీదట ప్రభువా నేను నా కుటుంబం నీకే లాభం అవుతాం, నీ రాజ్యానికి లాభం అవుతాం. ఆమేన్. చాలా మంది సహోదరులు ధర్మస్థాపన అనే పేరట ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నారు. వారికి తెలిసిన చరిత్రను ఆధారం చేసుకుని ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని మూఢత్వంలో కొనసాగుతున్న వ్యక్తులే ప్రాణాలు ఇచ్చేంతగా మేము ధర్మాన్ని కాపాడుకుంటున్నాం అని చెప్పేసి ఆలోచిస్తే దేవుడు అంటే ఏంటో, ప్రేమ అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో ఇన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉన్న మనం ఇంకెంత రోషంగా బ్రతకాలి. దేవుడు ఒక్కడే అనే విషయాన్ని అంగీకరించడమే చాతగాని వారు ఆచార సాంప్రదాయాలను ధర్మమని భావించి దాని కొరకు మనుషులను హతమార్చడానికైనా తమ ప్రాణాలు పెట్టడానికైనా వెనకాడట్లేదు వాళ్ళు. బైబిల్ ఆల్రెడీ చెప్పబడింది, ప్రాణం తీస్తూ దేవుని సేవే చేస్తున్నామనే భ్రమలో ఉంటారని. దేవుడు ఒక్కడే, ఆయన స్త్రీ కాదు, పురుషుడు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన్ని ఏ రూపంలో చూడక్కరలేదు అంటే మేము దేవుని అన్ని రూపాల్లో చూసే అంత సంస్కారం అని చెప్పి మరలా అదొక ఐడియాలజీకి గొప్పతనాన్ని అంటగట్టి గొప్పతనాన్ని ఆపాదించి తమను తాము గొప్పగానే భావించుకుంటున్నటువంటి వారు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు, సత్యముతో ఆయన ఆరాధించాలి, ఆత్మతో ఆయన ఆరాధించాలి, ఏ రూపంలో ఆయన్ని చూసుకోకూడదు, చేసుకోకూడదని వారి గ్రంథాల్లో ఉన్న విషయాన్ని కూడా వారు పక్కన పెట్టి తమ మేధో శక్తి చేత కొన్ని సూత్రములను కలిగించుకొని అది గొప్పదిగా భావించి ప్రామాణికమైన దాన్ని పక్కన పెట్టి మరల సనాతన ధర్మం అనే పదాన్ని వాడి ప్రాణాలు ఇస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. వారికి అంత రోషం ఉంటే ఒక్కడే దేవుడు అన్న విషయాన్ని తెలుసుకొని ప్రపంచంలో ఉన్న వివాదాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసుకొని త్వరలో రెండవసారి భూమి మీదకి రాబోతున్న వాని గురించి నిరీక్షణ కలిగి ప్రాణాలిచ్చైనా సరే కొందరికి సువార్త చెప్పేటువంటి భక్తి సాధనలో బ్రతుకుతూ దేవుని చిత్తం కొరకు, దేశమంతటి కొరకు కన్నీళ్లు గార్చే క్రైస్తవ్యంగా బ్రతికి దేవుని ఉద్దేశాలను అర్థమయ్యేటట్లు చెప్పడానికి అన్నిటినీ భరించి ఓపికతో నడిచే క్రైస్తవులమై ఉండి ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెడుతూ అనవసరమైన వాటిని లైవ్లో పిచ్చి సాక్ష్యాలు చెప్తూ అవసరం లేని వాటిని కూడా లైవ్లో చూపించేసుకొని హేళనకు గురైపోయి ఎటుపోతుందండి క్రైస్తవం? ఎటుపోతుంది? నీ వ్యక్తిగత విశ్వాసముని లోకం నమ్మదు. సార్వత్రిక విశ్వాసానికి, వ్యక్తిగత భక్తి సాధనలోని విశ్వాసానికి హెచ్చుతగ్గులుంటాయి. ఒక ఆవిడ సేవకురాలు, చూడండి, నేను ఎవరిని సపోర్ట్ చేయడం కాదు, వెనకేసుకొని రావడం కాదు, విధానాలను సరిచేయడానికి, విధానాలు బాగు చేసుకోవడానికి మాట్లాడతాను. నేను రాజమండ్రిలో సేవ చేస్తున్న ఒక సేవకురాలు ఒకరోజు సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పిందంటే, నేను చీపురును చివ్వర పట్టుకుని ఊడుస్తున్నాను, నా చెయ్యి నొప్పిగా ఉంది. అప్పుడు నా దేవుడు నా పట్ల ఎంత బాధ్యత కలిగిన దేవుడు అంటే నాతో చెప్పాడు, నాన్న అలా చివరి పట్టుకుంటే నీ చెయ్యి నొప్పి వస్తుంది, మధ్యలో పట్టుకొని ఊడువు అని. అలా చిన్న చిన్న విషయం కూడా నాకు దేవుడు నేర్పిస్తున్నాడు అని చెప్తే అది ఆమె వ్యక్తిగత అనుభవం. దాన్ని ఇంకా మన వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నేను అదే చెప్తున్నాను, నీ వ్యక్తిగత విశ్వాసం అయితే సంఘానికే చెప్పుకో, నిన్ను వెంబడించేవారు నీతో ఉన్న వారికే చెప్పుకోండి. దాన్ని కూడా లైవ్లో పెడితే అందరూ ఆత్మ చెప్పు మాట వినడానికి చేతగాని వారు, లేదా వ్యక్తిగత విశ్వాసాన్ని అర్థం చేసుకోవడానికి యోగ్యులు కాదు. దేన్నైనా తప్పుబట్టే వారు ఎక్కువైపోయారు. దేన్ని సమాజానికి చూపించాలి, దేన్ని చూపించకూడదో తెలుసుకొని ఉండాలి. వివేకము, జ్ఞానం కలిగేంత వరకు అనవసరమైనవి మాట్లాడకూడదు బయటికి. అవును, దేవుడు తల్లి కదా, తండ్రి కదా, తన బిడ్డలు ఇబ్బంది పడుతుంటే మన తల్లి తండ్రి చెప్తారా, నేర్పిస్తారా, నేర్పించరా? అలా కాదు నాన్న, ఇలా పట్టుకొని చెప్తారా, చెప్పరా? మరి దేవుడు చెప్పాడు అంటే నవ్వుకోవడం ఏమిటి? దేవుడు అది కూడా చెప్తాడంటే ఎందుకు చెప్పడు? ఎందుకు చెప్పడు? అంత దాన్ని కూడా చెప్తున్నాను, ఒక దాన్ని 10 మంది నవ్వితే మిగతా వారు కూడా నవ్వకపోతే బాగోదేమో నవ్వే వాళ్ళు ఉన్నారు. ఇంకా అందరికి అది నవ్వుల పాలైపోయింది. అసలు ఆ ప్రస్తావన ఎత్తితేనే నవ్వేస్తావు, ఎందుకంటే కొందరు పెద్దోళ్ళు నవ్వారు కదా, చిన్నోళ్ళు కూడా నవ్వాలని. ఇది నవ్వే విషయం కూడా కాదు వాస్తవానికి, కానీ సమాజం అలా నవ్వుతుంది. అలా ఎన్నో సాక్ష్యాలు నవ్వుల పాలు ఎందుకు అవుతున్నాయంటే, నువ్వు పొందుతున్న వ్యక్తిగత అనుభవాన్ని
అనవసరంగా బయటికి చూపిస్తున్నావు నువ్వు. మీరు చెప్పండి. భక్త సింగ్ గారు క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప భక్తిని నేర్పించిన భక్తులలో ఒకరు. ఆయన ఒకరోజు, ఆయన జీవిత చరిత్ర పుస్తకాల్లో ఉంటాయి, మీరు చూడండి. ఆయన ఒకరోజు సెలూన్ షాప్కి వెళ్తే కటింగ్ చేయించుకోవడానికి కూర్చుంటే దేవుడు మాట్లాడాడంట, నువ్వు ఇక్కడ నుంచి లే, కటింగ్ చేయించుకోకు, నువ్వు ఇక్కడ నుంచి లేచి నేను చెప్పేదారికి వెళ్ళు అని. అక్కడ నుంచి వెళ్ళాడంట. ఆయన వెళ్తే అంత దూరంలో ఒక ఆయన ఒక బ్రిడ్జ్ పైన కూర్చొని ఉన్నాడంట, ఆత్మహత్య చేసుకుందామని. అతనితో మాట్లాడమని దేవుడు ప్రేరేపిస్తే వెళ్ళి మాట్లాడితే అతను రక్షించబడ్డాడంట. మరలా ఇంకొకసారి వారి జీవితంలో జరిగిన చిన్న చిన్న అనుభవాలు వారు పంచుకుంటుంటే, ఇప్పుడు దాన్ని కూడా ట్రోల్ చేద్దామా? ఏంటి దేవుడు కటింగ్ చేయించుకోకు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని కూడా చెప్తాడా అని అంటే ఏమందాం? ఒకసారి ఒక సేవకుని దేవుడు ఆటోలో వెళ్తుంటే, బాబు నువ్వు ఆటో దిగు అని చెప్పాడంట. ఎందుకు అంటే ఈ ఆటో ప్రమాదానికి గురవుతుందని చెప్పాడంట. ఆ సేవకుడు ఆ ఆటో డ్రైవర్కి మరీ చెప్పాడంట, ఇది ప్రమాదానికి గురవుతుందంట, ఆత్మదేవుడు నాతో వివేచించి చెప్తున్నాడు అని. వాడు వినకుండా ముందుకు వెళ్ళి పక్కనున్న టిప్పర్ లారీకి గుద్దుకున్నాడంట, ఆగిన టిప్పర్ లారీకి సైడ్కి. కొందరికి గాయాలయ్యాయి, ప్రాణాలు ఏం పోకపోయినా. ఇప్పుడు దేవుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తాడు అంటే అది కూడా అవమానించే విషయమేనా? అవమానించే విషయమేనా? వ్యక్తిగత సాక్ష్యాలు, వ్యక్తిగత అనుభవాలు ఉండొచ్చు, వాటిని అనవసరంగా లైవ్లో ఇచ్చేసి బయటికి ఇచ్చేసి అవమానంగా మార్చుకోకండి క్రైస్తవ్యం. మీకు తెలుసా, ఒక ఆయన సాక్ష్యం నేను చదివాను, ప్రార్థనా విజయాలని ఒక పుస్తకం ఉంటుంది, జీవిత చరిత్ర. ఆయన తన సాక్ష్యంలో ఒక మంచు ప్రదేశంలో ఉన్నాడంట, ఒక అడవి లాంటి ప్రదేశం, అది ఆకలితో ఉన్నాడంట, చాలా ఇబ్బంది పడుతున్నాడంట. ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నేను ఆకలితో ఉన్నాను అని. ఒక అరగంటకి కళ్ళు తెరిసేసరికి, అంటే మంచి నీరసంలో ఉండి నిద్రలోకి వెళ్ళిపోయాడు, ఒక అరగంట కళ్ళు తెరిసే సమయానికంట తన పక్కకి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయంట, చిన్ని కాయలు లాంటివి ఉన్నాయంట. చూసేసరికి కాయలు ఉన్నాయి, ఇవి ఎక్కడివి అని చెప్పి తీసుకొని తిన్నాడంట ప్రార్థన చేసుకొని. మళ్ళీ కొద్దిసేపటికి ఇంకొన్ని కాయలు వచ్చినాయంట అక్కడికి. అరే నేను ఆకలితో ఉన్నానని చెప్తే ఈ కాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఈసారి గమనించాలని చూసి, దేవుడే నాకు దీన్ని సమర్పిస్తున్నాడు, ఇస్తున్నాడు అని సంతోషపడి తను కళ్ళు మూసుకోకుండా అలాగే గమనిస్తే ఒక ఉడత వచ్చి పెడుతుందంట. అక్కడ ఒక ఉడత వచ్చి పెడుతుందంట ఆయన కోసం. వాస్తవానికి ఉడత తింటది, కానీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఎవరు ఆజ్ఞాపిస్తే జరుగుతుంది? కాకికి ఎవరు ఆజ్ఞాపించారు? మరి దీన్ని ట్రోల్ చేసేద్దామా? ఉడత తెచ్చిచ్చిందంట అని ఎటుపోతుంది క్రైస్తవ సమాజం? అందుకే చెప్తున్నాను, వాక్య ప్రకారంగానే అందరినీ అన్నిటినీ సరిచేయాలనుకునేవారు మినిమం ప్రతిరోజు 3 గంటలు ప్రార్థన చేయండి. ప్రతిరోజు 10 మందికి ముందు సువార్త చేయండి. ప్రతిరోజు కొందరి కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయండి. ఆ తర్వాత వాక్య ప్రకారంగా సరి చేయడానికి బయలుదేరండి. అప్పుడు వల్గర్గా మాట్లాడరు, భారంగా మాట్లాడతారు, బాధ్యతగా మాట్లాడతారు. అలా వద్దండి, ఇలా చేసుకుందాం, ఇలా మార్చుకుందామని ప్రేమగా మాట్లాడతారు. సరి చేయకూడదని కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి సేవలో ప్రతి బోధలో లోపములున్నాయి. కొన్ని చోట్ల ఆరాధన విధానంలో లోపాలు కనబడతాయి. డాన్సెస్ చేస్తున్నారు ఏమిటండి అని, దాన్ని సరిచేసే విధానం ఉంటుంది. కొన్ని చోట్ల బోధలో తప్పు ఉంటుంది, కొన్ని చోట్ల స్టేట్మెంట్స్లో తప్పు ఉంటాయి. అలాగని చెప్పి మనిషే తప్పుడు మనిషిని, సేవే తప్పుడు సేవ అని చెప్పి ఎప్పుడు తీర్చిదిద్దకూడదు. కొందరు కన్నీటి ప్రార్థనా యోధులు ఉంటారు సమాజం కొరకు, ప్రజల కొరకు, కానీ సత్యంలోనికి నడిపించడం వారికి రాకపోవచ్చు. వారిని సరిగ్గా అర్థం చేసుకునేటట్లు నడపగలిగితే దేవుని రాజ్యం నిర్మించబడుతుంది. ఆమేన్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని కూడా అపార్థం చేసుకోవడం ఎంత దౌర్భాగ్యం. వద్దు, పరిశుద్ధాత్మ దేవునికి ఇది నచ్చినది కాదు. మీరు, నేను, మనం ఏమేం మార్చుకోవాలో, ఏమేం నేర్చుకోవాలో, అనుదిన పరిచర్యలు, అనుదిన భక్తి సాధనలు నేర్చుకుందాం, మార్చుకుందాం, మనం భక్తులమవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు అవసరమైనది, అందరూ ఆలోచించదగినది, ఆలోచన విధానానికి సంబంధించినది, బయటికి ఏది చూపించాలో ఏది కాదో. ఎందుకంటే అందరూ ఆత్మ సంబంధులు కాదు, ప్రకృతి సంబంధులు కూడా ఉన్నారు కాబట్టి. పాము వంటి వివేకం, పౌరం వంటి
నిష్కపటం అవసరం కాబట్టి దీనిని గురించి మాట్లాడాను. ఇంత అర్థమయ్యేటట్లు చెప్పినా అపార్థం చేసుకునే మహానుభావులు ఆకాశవాసులు ఉన్నారు. మధ్యాకాశవాసులు అన్నమాట వీళ్ళు. మేఘ మండలపు అధిపతులకు సంబంధించిన వారు. ఏం చేయలేం వీరు. మనసే వాతవేయబడిన మనసు. ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినా, గొడవలొద్దు బాబు, వివాదాలొద్దు, కలిసి చెప్పుకుందాం, కలిసి నేర్పుకుందాం, కలిసి బాగుందాం అని చెప్తే వారెక్కడ బ్యాడ్ అవుతారోనని దేవుని ప్రేమను, సహనాన్ని, ఓపికను మాట్లాడే వ్యక్తులను బ్యాడ్ చేస్తారు ఫస్ట్. ఈ ప్రేమంతా నాటకమని, ఈ సహనమంతా నాటకమని, ఈ మాటలన్నీ బూటకమని. మరి ఏది కరెక్టు? నోరు వేసుకొని పడ్డం కరెక్టా? దూషించి ద్వేషించడం కరెక్టా? తప్పు. అయితే ఈ లోకనటన తొందరలోనే గతించిపోతుంది. దేవుడు సంఘాన్ని ప్రేమతో, సమాధానంతో, జ్ఞానంతో, పద్ధతిలో హుందాగా కట్టుకోవాలనుకుంటున్నాడు. ఈ అల్లరితో కాదు. టైం దగ్గర పడుతుంది. ఇలాంటి రెబల్స్ ని తయారు చేసిన వ్యక్తుల మీద దేవుడు తన కొరడా చల్లమనిపిస్తున్నాడు. వారికి కూడా దేవుడు టైం ఇస్తున్నాడు. మారాలి లేదా ప్రమాదమే. దేవుడు తన ఉగ్రతను, తన కోపాన్ని చూపిస్తాడు. ఎందుకంటే సంఘంలో ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా, శిష్యత్వం లేకుండా, నెమ్మది లేకుండా, మర్యాదగా ఒకరినొకరు సరి చేసుకోవాలనే మనసు లేకుండా పోతుంది. దానికి దేవుడు ఊరుకోడు. ఆయన అల్లరికి కర్త కాడు కాబట్టి. ఏదైనా అల్లరిని ఆపాలనుకుంటే నువ్వు అల్లరి చేయక్కర్లేదు. నువ్వు ఆలోచనగా మారాలి. అప్పుడు అల్లరాగుతుంది. ఎవరినైనా సంస్కరించాలంటే వారితో ముందు స్నేహం చేయాలి. వారిలో ఉన్న గొప్పతనాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ గొప్పతనం నీకు అర్థమైనట్టు వారు అర్థం చేసుకున్నప్పుడు నీ మాట వారు అర్థం చేసుకునేటట్లు దేవుడు చేస్తాడు. ఎందుకంటే దీన్ని నేను చేసి సాధించాను. చాలా మందిలో మంచి మనస్సాక్షి కలిగిన సహోదరులు ఉంటారు. మనం సహనంగా, ప్రేమగా వారితో సహవాసం చేస్తే వారు కూడా తొందరపడడం, మాట్లాడడం మానేసి తొందరగా అల్లరిగా మాట్లాడడం మాని అందరితో గౌరవించి కలిసిపోతారు. నేను అది సాధించాను. ప్రేమతో కొందరు సహోదరులను నేను సంపాదించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో నేను కొందరిని సంపాదించుకున్నాను. వారు మారారు. ఎప్పుడు నేను వేదిక మీద కొన్ని పేర్లు నేను చెప్పలేదు. ఎందుకంటే అలా చెబితే ఎక్కడైనా వారు చిన్న చూపుగా అనుకుంటారేమోనని. తమకు తామే చెప్పుకునే రోజు ఒకటి రావాలి. అవును, మేము ఈ సహవాసం వల్ల మారాం, మా ఆలోచన మార్చుకున్నాం అని పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడాలి వారి ద్వారా. ఆమేన్. ప్రేమ ఎప్పుడైనా గెలుస్తుంది లోకాన్ని. ఆలస్యం అవ్వచ్చు, కానీ అద్భుతం జరిగి తీరుతుంది. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పటి వరకు మీ హృదయాలను దున్నాను నేను. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మనికి అనుకూలంగా మీ హృదయాలలో ఉన్నటువంటి చేదుని, ముళ్లను, పొదలను, వ్యర్థమైన రాళ్లను వేరే పనిలో ఉన్నాను. ఇప్పుడు దాంట్లో కొన్ని విత్తనాలు వేసుకుందాం. రైతు దున్నకుండా విత్తనాలు వేస్తాడా? దున్నుతూ విత్తనాలు వేస్తాడా పోనీ? సో ఇప్పటి వరకు పరిశుద్ధాత్మనికి అనుకూలంగా మన హృదయాలు దున్నుకున్నాం. ఇప్పుడు అందులో కొన్ని విత్తనాలు వేసుకుందాం. మీకు తెలుసా, అందరము వరములు పొందాలి అనే కోరికతో ఉన్నాం కదా. ఏం వరములు పొందాలి? ఫస్ట్ స్వస్థతా వరం, వివేచనా వరం, ప్రవచనా వరం అంటుంది. లేదు. కృపావరములు కాకుండా పొందే వరాలున్నాయి. ఎందుకు ఊరికే స్వస్థత, ప్రవచన ఎందుకు పొందాలి? అవే గొప్పవా? అంటే ఇప్పుడున్నటువంటి తరానికి అవే గొప్పవిగా కనబడేటట్లు మారిపోయాయి. ఎందుకంటే ఎక్కడ పోయినా అవే వినబడతాయి. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. వరం అనగానే స్వస్థత, ప్రవచన, వివేచన. మాట్లాడేటప్పుడు నా సేవ ప్రారంభంలో ఎక్కువ వినేవాడిని. స్వస్థత, ప్రవచన, వివేచన వరము కలిగిన దైవజనులు అని ఎక్కువ అవే పడుతుండేవి. దానికోసం ఎక్కువ మంది ఎగబడుతుండేవారు. అవును, దేవుడు తన దాసుల ద్వారా కార్యం చేస్తాడు. ప్రతి సంఘంలో కూడా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రతి సేవకుని ప్రార్థన విని సంఘాన్ని దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. విశ్వాసి తనకు తన విశ్వాసంతో ప్రార్థించుకున్న దేవుడు కార్యము చేస్తాడు. ఒకవేళ వరము లేకపోయినా దేవుడు తన కార్యం సంఘంలో చేస్తాడు. అది ఉంటేనే జరుగుతుంది కాదు, అది లేకపోయినా ఆయన ఉంటే జరుగుతుంది. దేవుడు దానిని మనకు ఎక్స్ట్రాగా ఇస్తున్నాడు. కనబడని చీకటి శక్తులతో పోరాడడానికి ఆయన ఇస్తున్న ఆయుధాలు అవన్నీ కూడా, వరములన్నీ కూడా. కానీ మనం నేర్చుకొని తెలుసుకోవాల్సిన ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఉంది. దావీదు పొందిన వరములు కొన్ని ఉన్నాయి, వాటిని మనం కూడా పొందుకోవాలి. ఏమిటా వరములు? పరిశుద్ధాత్ముడిచ్చే 9 కృపావరాలు కాదు.
దావీదు పొందిన వరములు ఏమిటో చూద్దాం మనం. చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీరందరూ కూడా దావీదు పొందిన వరం ఏమిటో చూడండి. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 34వ వచనం నుండి చూద్దాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను. ఏం వరములంట? పవిత్రమైన వరముల. ఇప్పుడు ఇక్కడ నుంచి గమనిద్దాం మనం. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనకి ఏ వరములు కావాలి? దావీదు పొందిన వరములు కావాలి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? మీకు అనుగ్రహింతును. దావీదు పొందిన వరములు మీకు అనుగ్రహింతును అన్నాడా లేదా? ఇప్పుడు దావీదు పొందిన వరములు ఏమిటో తెలిస్తే కదా దానికోసం ప్రార్థిస్తాం మనం. అవునా కాదా? మరి ఈనాటి సంఘానికి దావీదు పొందిన వరములు ఏమిటో తెలియకుండా ఉండడం ఎంత బాధాకరమైన విషయం. అది పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడే విషయం కదా. పరిశుద్ధాత్ముడిచ్చే 9 కృపావరములను గూర్చే ఇంతవరకు సంఘం ప్రార్థిస్తుందే. ఇదిగో దావీదు పొందిన పవిత్రమైన వరములు మీకిత్తునన్నాడు. అవేమిటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది చూడండి మీ పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ. యెహోవా యొక్క ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెగ్గుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయమును ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు దేవుని అడిగిన మొదటి వరం ఏమిటో తెలుసా? నేను దేవుని ఒక వరం అడుగుతున్నాను, నేను దేవుని మందిరములో ఉండేటట్లు దేవుడు నాకు సహాయం చేయాలని అడుగుతున్నాను అని అంటున్నాడు. చూడండి అక్కడ, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను, ఇది నాకు వరముగా కావాలి అంటున్నాడు. మొదటి వరం ఏమిటంట దావీదు అడిగింది? చిరకాలం నేను నీ మందిరంలో ఉండాలయ్యా, నాకు అలాంటి వరం ఇవ్వు. నేను నీ మందిరంలో నివసించే వరం ఇవ్వు నాకు. అసలు దీని వరం అని కూడా మనం గుర్తించాం, జస్ట్ కోరిక అనుకుంటాం. కానీ తన కోరికనే వరముగా అడుగుతున్నాడు. నేను నీ మందిరంలో నివసించేటట్లు వరం ఇవ్వు. కాబట్టి ఈనాటి క్రైస్తవుడు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉండే వరం అడగాలి. అప్పుడు నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే సమయానికి దేవుని మందిరానికి వచ్చేస్తావు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని మందిరానికి వచ్చేస్తావు. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుని మందిరానికి వస్తావు. ఎందుకంటే పదే పదే దేవుని మందిరంలోనికి వచ్చే వరము నువ్వు పొందుకున్నావు నీ స్వభావంలో. ప్రైజ్ ద లార్డ్. ఆ వరం నిన్ను లోకంలో కలవకుండా చేస్తుంది. దేవుణ్ణి అడుక్కోవాలయ్యా, నా స్వభావాన్ని బట్టో, నా మనసును బట్టో, నా చుట్టూ ఉన్నటువంటి జనాలను బట్టో, బంధువులను బట్టో, లోకాన్ని బట్టో ప్రేరేపించబడి నేను నీ సన్నిధికి ఏ రోజైనా దూరంగా వెళ్తుంటే నేను నీ సన్నిధిలోనే ఉండే వరం నువ్వు ఇచ్చావు కాబట్టి ఆ వరమే నన్ను తీసుకొచ్చి మరలా నీ సన్నిధిలో పెడుతుంటే. స్వస్థత, ప్రవచన, వివేచన, భాష ఇలాంటి వరాలతో ఒకవేళ నీకు గర్వం రావచ్చేమో గాని, అలాంటి వరం ఉన్నందుకు గర్వం రావచ్చేమో గాని, ఈ వరం ఉన్నందుకు నువ్వు ఎప్పుడు మందిరంలో చెక్కబడుతుంటావు, కట్టబడుతుంటావు, ఫలిస్తూ ఉంటావు. స్తోత్రం కలుగును గాక. కృపావరములు ఉండకూడదని నేను అనట్లేదు, వాటికి వ్యతిరేకిని కాదు, మేము అనుభవిస్తున్నాం వాటిని. కానీ లేఖన సారం సంఘములో ఉండాలి. అందుకు నేను బద్ధుడనై ఉన్నాను, నేర్చుకుంటున్నాను, మార్చుకుంటున్నాను, సరిచేసుకుంటున్నాను పరిశుద్ధాత్మదేవుని ఒడిలో. స్తోత్రం కలుగునుగాక. కొన్ని సంవత్సరాలుగా మానక ప్రార్థన చేస్తూ దేవుని పాదాలు పట్టుకుని ఆయన బడిలోనే ప్రతిరోజు నేర్చుకుని ప్రతి ఆలోచనకు, ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన ద్వారానే పొందుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మొదటి వరం మనం పొందుకుంటే వచ్చే లాభం ఏమిటి? లోకం సాతాను నిన్ను ఈడ్చుకొని పోతున్న ఆ వరం నీలో ఉంటుంది కాబట్టి నిన్ను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండబెడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ వరం ఇంపార్టెంటా కాదా? ఈ సంవత్సరంలో అత్యవసరమా కాదా? ఈ తరంలో, ఈ కాలంలో మనకు ఉండాల్సిన వరం కదా. ఎందుకంటే మనల్ని మన స్వభావంలో లాక్కుపోతుంది, మన శరీరం లాక్కుపోతుంది, మన కుటుంబ బలహీనత లాక్కుపోతుంది, మన స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు లాక్కుపోతాయి. ఎలాంటి పరిస్థితి అయినా మందిరానికి దూరం చేయడానికి మన చుట్టూ పోంచున్నాయి. అదే నేను ఆయన మందిరంలోనూ ఉండే వరం ఆయన నాకు ఇచ్చాడంటే నేను ఎక్కడికి పోయినా సరే నా స్వభావంలోనే ఆ వరం ఉండి నన్ను చివరి క్షణంలో ఇక్కడ తీసుకొచ్చేస్తుంది. కాబట్టి దేవా, నేను నీ మందిరంలోనే పదే పదే ఉండేటట్టు నాకు వరం ఇవ్వు అని అడగండి. అప్పుడు నీ మనసులో, నీ స్వభావంలోనే ఆ వరం చేరి చివరి నిమిషంలో నీ నిర్ణయం మార్చుకుని వస్తావు నువ్వు ఇక్కడికి. ఆమేన్.
ఆయన సన్నిధిలో ఉండే వరము కంటే గొప్పదే ఉంది. ఇది మొదటి వరం. తర్వాత ఏం అడిగాడు చూడండి ఒకసారి. 119వ కీర్తన ఇంకొక వరం అడుగుతాడు. చాలా ముఖ్యమైన వరం ఇది. 119వ కీర్తనలో చాలా ముఖ్యమైన వరం. 56వ మాట చూడండి. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. రెండవ వరం అంట ఏమిటంటది? ఆయన ఉపదేశమును అనుసరించి నడుచుకునే వరం. అది రెండవ వరం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే తప్పుడు బోధల్లోనికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. లేదా సెంటిమెంటల్గా ఒక మనిషిని మెల్ట్ చేసి సెంటిమెంటల్ మాటలతో, కథలతో, వీటితోనే ఎక్కువ చెప్పేసి మరుగుజ్జులుగా చేసే ప్రమాదం ఉంటుంది. ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాం. అజ్ఞానంగా తెలివి తక్కువగా మాట్లాడేటట్లు మనల్ని మోటివేట్ చేసే ప్రమాదం ఉంది. అబద్ధాన్నే నిజమని చెప్పి నమ్మించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉపదేశమును అనుసరించే వరం మనకు ఉందనుకోండి, ఏది ఆయన ఉపదేశమో మన మనసు అటువైపే ప్రయాణం చేస్తుంది. ఎంత ఇంపార్టెంట్ ఈ వరం! అసలు ఈ వరము లేకపోతే మనం ఎంత భక్తి చేసినా చివరికి తప్పుడు ఉపదేశంలోనికే వెళ్ళిపోయామనుకోండి. ఒకరోజు దేవుడు నిన్ను అంటాడు, అసలు నువ్వెవరో నాకు? అయ్యా, నీ పేరిటే అన్ని చేశా. కాదు, నువ్వే తెలియదు నాకు అసలు. నువ్వు నేనిచ్చిన అభిషేక సామర్థ్యతలతో, నేనిచ్చిన ఆరోగ్యాలతో, బలముతో నా పని చేసావు గాని నేను అనుకుంది చేయలేదు. నువ్వు అనుకుంది చేస్తూ పోయావు. కాబట్టి నువ్వెవరో నాకు? పని నాదే, నా పేరే పెట్టావు పనికి, కానీ నేను అనుకున్న పని జరగలేదు అక్కడ. అందుకు నువ్వెవరో నాకు తెలియదు. అక్రమము చెయ్యు వారలారా, క్రమము గాని దాన్ని చేసిన వారలారా, పొండి నా యుద్ధ నుండి అంటాడు. మనందరిలో క్రమము కానివి కొన్ని ఉంటాయి. మనకు తెలిసే వరకు, మనకు స్పృహ వచ్చే వరకు మనం మార్చుకోం కదా. పౌలు అంటాడు కదా, నా మట్టుకు నేను కరెక్ట్ గానే ఉన్నట్టు అనిపిస్తున్నాను, ఒకడు నాకు చెబితేనే కదా తెలుస్తుంది అంటాడు. కాబట్టి మనం ఒకరి నుండి ఒకరం తెలుసుకుంటూ ఒకరి ద్వారా ఒకరు సరిచేయబడాలి అంటే అక్కడ ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఈగో ఎక్కువ ఉంది. ఒకప్పుడు కేజీలే ఉండేవి అందరికి ఈగో, ఇప్పుడు టన్నులు అయ్యాయి. 10 టైర్ లారీ వేసుకొని తిరుగుతున్నాడు ఒక్కొక్కడు. ప్రతి ఒక్కడిలో 10 టైర్ లారీ ఉన్నంత ఈగో ఉంది. కాబట్టి ఎక్కడ కదిపిన సంస్కరణ జరగదు. ఈగో హట్ చేసి సంస్కరించలేదు. అసలు ఈగోని లేకుండా చేయాలంటే అది ప్రేమతోనే సాధ్యమవుతుంది. దాన్ని ఆయుధంగా వాడి సత్యం స్థాపించాలి. కాబట్టే బైబిల్లో ప్రేమతో సత్యం చెప్పమన్నాడు. ఆమేన్. యేసు ప్రభుని అడ్డుపెట్టుకొని దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన పరుషంగా మాట్లాడిన మాటలు అడ్డుపెట్టుకుని నేను కూడా మాట్లాడతానంటే నువ్వు దేవుడు కాదు, అది గుర్తుంచుకో. ఆయన ఎంతో ప్రేమ గలవాడై ఉండి మాట్లాడాడు తన పిల్లల విషయంలో. నువ్వు అలా కాదు కదా. గట్టిగా రోజుకు 3 గంటలు కూడా ప్రార్థన చెయ్యవు. నువ్వు మాట్లాడే అర్హత నీకేంటి? ప్రతిరోజు కొందరికి సువార్త చెప్పావు, మాట్లాడే అర్హత ఏమిటి? రాత్రింబగలు కష్టపడి దేవుని పనిలో లేవు, నీకు మాట్లాడే అర్హత ఏమిటి? ఎప్పుడు 10 మంది తప్పులు వెతుక్కుంటూ ఉంటావు, నువ్వు మాట్లాడే అర్హత ఏమిటి? లేదు. కాబట్టి ఉపదేశమును అనుసరించి నడిచే వరముగానే నీకు దొరికిందంటే నువ్వు ధన్యుడు అంతే. ఇక్కడ అక్కడ కూడా నువ్వు ధన్యుడివే పరలోకంలో. స్తోత్రం కలుగునుగాక. అసలు కృపావరములు లేకపోయినా పర్లేదు, కానీ నాకు ఉపదేశం అనుసరించే వరము ప్రభువా అని అడుక్కోవాలి లెక్క ప్రకారంగా. ఎందుకంటే కృపావరములు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇష్టపడితే ఇస్తాడంట. ఆయన పంచి ఇచ్చి కార్యసిద్ధి ఆయన ఇష్టం. ఒకళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ వరం మాత్రం మనకు కావాలి. ఉపదేశమును అనుసరించే వరం. మొదటిది ఆయన సన్నిధిలో ఉండే వరం. రెండవది ఉపదేశమును అనుసరించే వరం కావాలి. చూడండి పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానం ఎంత స్పష్టంగా కనబడుతుందో. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఆమేన్. భక్తికి జీవానికి ముడిపడి ఉన్నటువంటి సాధన కావాలి. మన భక్తి సాధన జీవానికి ముడిపడి ఉండాలి. పేతురుపత్రిక చూడండి ఒకసారి. పేతురుపత్రిక చూడండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు చేసి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చూడండి ఒకసారి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. ఏమిటంట? జీవమునకును భక్తికిని సంబంధమైన వాటిని దయచేస్తున్నాడంట ఆయన. ఆమేన్. దేనికి దయచేస్తున్నాడంట ఆయన? ఏం దయచేసిన? మొదటిది జీవమునకు, రెండోది భక్తికి. మళ్ళీ చదువుతారు చూడండి.
తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఏ మూలముగా? అనుభవ జ్ఞానం చాలా ఇంపార్టెంట్. అనుభవ జ్ఞానము. దేవునిలో అనుభవ జ్ఞానం రావాలంటే నీ స్వభావంతో ఉట్టిపడితే సాధ్యం కాదు. తగ్గించుకుంటూ బతికితేనే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగాను ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తు గూర్చినట్లైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జీవం ఉంది చూసారు, ఇప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడే, సమస్తము జీవము కలుగునట్లుగా ఇస్తున్నాడు కదా, భక్తి సాధనకు అనుకూలంగా. ఇది ఈ జీవన సంబంధమైన విషయంలోను రాబో జీవన సంబంధమైన విషయంలోను ఉపయోగకరముగా ఉండేది ఇస్తున్నాడు ఆయన. ఆయన ఇక్కడ మనల్ని విడిచిపెట్టే దేవుడేం కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు ఐశ్వర్యవంతుడు అవ్వాలనే కోరుకున్నాడు ఆయన. మరి ఎలాంటి వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు? ఆయన నమ్మితే సరిపోదు. ఆయన మాటలను నెరవేరుస్తూ ఉంటే ఐశ్వర్యవంతులం అవుతాం మనం. ప్రైజ్ ది లార్డ్. మన కష్టం ఫలించేటట్లు చేస్తాడు, వృధా కాకుండా చేస్తాడు, దయ చూపిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రతిదాన్ని నెరవేర్చిన మనకు ధైర్యముగా ఉండొచ్చు. ఆయన మనల్ని ప్రతి దాంట్లో అభివృద్ధి చేస్తాడు. ఇదిగో ఇక్కడ ఉంది, ఆయన నియమము వలన మనం అభివృద్ధి పొందుదుముగాక. తిమోతి పత్రికలో ఏముందో చూడండి ఒకసారి. ఇదే మాట, దీనికి సంబంధించిన మాటే తిమోతి పత్రికలో ఉంటుంది. మళ్ళీ తిమోతి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. చర్యల సంబంధమైన సాధకము కొంచెం ప్రయోజనకరము గాని దైవ భక్తి ఇప్పుడు జీవము విషయములోను ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానంతో కూడిన దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దైవ భక్తి ఇక్కడ అక్కడ కూడా కావలసిన సమృద్ధినిస్తుంది. అందుకు దావీదు అడిగిన వరములలో మొదటిది మందిరములో ఉండాలి, రెండవది బోధన అనుసరించి నడవాలి, మూడవది దైవభక్తి సంబంధమైన మార్గంలో నేను నడవాలి. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆఫీస్కి ఇటీవలి కాలంలో విస్తారమైన కాల్స్ రావడాన్ని బట్టి మేము హర్షిస్తున్నాం, స్తుతిస్తున్నాం దేవుణ్ణి. సేవకులు కూడా అనేకులు మీటింగ్స్ డేట్స్ కోసం కాల్స్ చేస్తున్నారు. సో మీకు చాలా వరకు కొంత అంతరాయం కలుగుతుందని, ఫోన్స్ సమయానికి లిఫ్ట్ చేయలేకపోతున్నారని, కొంత చింతిస్తున్నారనే వార్త నా వరకు వచ్చింది. చూడండి, 8500111814 ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు WCM లిటరేచర్ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది. బుక్స్ కోసం అయితే ఈ నంబర్కి మీరు కాల్ చేయండి. అలాగే 8500112114 ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు మీటింగ్ డీటెయిల్స్ ఇస్తారు. WCM సెక్రటరీ పాస్టర్ జగదీష్ గారితో మీతో డైరెక్ట్ గా మాట్లాడిస్తారు. తమ్ముడు మీకు డేట్స్ ఇస్తారు. సో కొందరు మధ్యరాత్రి 1 గంటకి 2 గంటలకి అలా కాల్ చేస్తున్నారు. అలా కాల్ చేస్తే గుర్తుంచుకోండి, మేము యంత్రం కాదు. నిర్విరామమైనటువంటి ప్రయాణాలు, విస్తారమైన సభలు ఉంటాయి. మీరు చూస్తున్నారు. రాత్రి 10 తర్వాత మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం కుదరదు. ఉదయం 10 లోపు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం కుదరదు. అందరూ ఆలోచిస్తారని, అందరూ అర్థం చేసుకుంటారని ప్రభు పేరట మీకు ఈ విషయాన్ని వినిపిస్తున్నాను.